హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ యోక్షిత్. ఫస్ట్లీ అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం. నా మ్యారేజ్ అయిన తర్వాత నేనైతే ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. చాలా బాగా జరిగింది. ఫస్ట్ వరలక్ష్మి వ్రతం చేసుకుందామని అనుకునేటప్పుడైతే నేను చాలా టెన్షన్ పడ్డాను. ఎలా చేసుకుంటానో, చేసుకోగలనా లేదని చెప్పి. పెద్దవాళ్ళు ఎవరు లేరు చెప్పడానికి, వంటలు వండడానికి లేరు. అండ్ మా బాబు చూసే చిన్నపిల్లడు, మా హస్బెండ్, నేను ఎలా మేనేజ్ చేసుకుందామని చెప్పి చాలా టెన్షన్ పడ్డాను. బట్ కానీ నా వ్రతం అయితే చాలా బాగా జరిగింది. నేను 5 రకాల ప్రసాదాలు అయితే అమ్మవారికి పెడదాం అనుకున్నాను. అండ్ 5 మంది ముత్తైదువులకి వాయనలు ఇద్దామనుకున్నాను. అలానే ప్రసాదాలు చాలా బాగా కుదిరాయి. అండ్ నార్త్ వాళ్ళు కూడా వచ్చి వాయనలు బాగా తీసుకొని నాకు మంచిగా బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అండ్ ఆ రోజు మేము అన్ఎక్స్పెక్టెడ్గా అయితే నైట్ గుడికి కూడా వెళ్ళాము. అదంతా నేను క్లియర్గా వ్లాగ్ తీసి ఈ వీడియోలో అప్లోడ్ చేశాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. నేను మార్నింగ్ అయితే 4 o'clock అలా లేచాను. టైమ్ 4:12 అలా అయింది. లేవగానే ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. వచ్చిన తర్వాత ఫస్ట్ కిచెన్లోకి వచ్చాను. కిచెన్ అయితే ముందు రోజు నైటే ఫుల్ అంతా క్లీన్ చేసుకొని ముగ్గులు అన్నీ పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ డే కావాల్సిన పప్పులు, బియ్యం, కొమ్ము శనగలు అవన్నీ అయితే నానబెట్టుకున్నాను. ప్రసాదాలు చేయడానికి ఏమేమి కావాలో అవన్నీ ముందు రోజు నైటే మా మమ్మీని అడిగి నేనైతే నానబెట్టేసుకొని ఫస్ట్ పప్పు అయితే వాష్ చేస్తున్నాను. ఇది మినపగుళ్ళు కాదు, మేము పండించిన పప్పు. సో అందుకనే కొంచెం క్లీన్ చేయాలి కదా అని చెప్పి ఆ తొక్కంతా తీస్తున్నాను. ఇదే చాలా టైం పట్టేసింది. నియర్లీ 1/2 hour 40 minutes అలా పట్టేసింది. బూర్లకి గారెలకి అయితే అలా చేశాను. ఇంకా అది పప్పు కడిగేసిన తర్వాత సైడ్ని పెట్టేసి ఇంకా ఇల్లంతా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. లోపల క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత వెనకాల బాల్కనీలోకి వచ్చి బాల్కనీ కూడా క్లీన్ చేద్దామని చెప్పి వచ్చి బాల్కనీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ముందు రోజు నైట్ అయితే నేను 5 o'clock లేవాలని చెప్పి అలారం అయితే పెట్టుకున్నాను. మా హస్బెండ్ నేను కలిపి 5 o'clock లేద్దామని చెప్పి అలారం పెట్టుకున్నాం. బట్ కానీ అలారం రాకముందే నేను 4 o'clock లేచేసాను. లేచి పనులు అవ్వని చెప్పి మా హస్బెండ్ లేకుండా నేనే పనులన్నీ చేసుకున్నాను. పాపం తను మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి 11 o'clock అని చెప్పి మా హస్బెండ్, మా బాబు అయితే పడుకున్నారు. ఇంకా మార్నింగ్ ఇంకా బయట అంతా చీకటిగా ఉంది. చూసారు కదా, మన ఊర్లో అంట కోడి కూతకి ఎలా లేస్తామో ఇక్కడ ఢిల్లీలో మాత్రం మేమైతే నమ్మిలి కోతకి లేస్తాము. ఇంకా అలా నేను క్లీన్ అంతా చేసేసుకున్న తర్వాత ముందు రోజు నైటే దేవుడి సామాన్లన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా వంట స్టార్ట్ చేద్దామని చెప్పి స్టవ్ దగ్గరికి వచ్చి పసుపు, కుంకాలు అవన్నీ అయితే పెట్టేసుకుంటున్నాను. ద్వారబంధాలు ఉండవు ఈ ఇంటికి, అందుకని ఇంకా కిందనే పసుపు రాసి ముగ్గులు అవన్నీ పెట్టుకుంటున్నాను. అండ్ ముగ్గు పెట్టేసుకుని అటు ఇటు అయితే చిన్ని పాదాలు అయితే వేశాను. నాకు ముగ్గు పిండితో ముగ్గు వేయడం అసలు రాదు. ఏదో అలా ట్రై చేస్తూ వేసేసాను. ముగ్గు పిండితో వేయాలంటారు కదా, అందుకని చెప్పి ముగ్గు పిండితో వేసాను. ఆ పిండి కూడా ముందు రోజు నైట్ నేను బియ్యం అది కడిగి ఎండబెట్టుకొని ముగ్గు పిండి కోసం పిండి చేసుకున్నాను. అండ్ ఇంకా లోపలికి వచ్చేసి మిక్సీ అయితే వేసేసాను. ఇంకా మిక్సీ వేసిన తర్వాత ఇంకా నా పని అయితే అయిపోయింది. మా హస్బెండ్ హెల్ప్ కావాలని చెప్పి ఇంకా మా హస్బెండ్ లేపుదామని చెప్పి హాట్ వాటర్ మరబెట్టి మా హస్బెండ్ అయితే లేపేశాను. మా బాబు కూడా అలా పడుకున్నాడు. అయితే గారెలు అవుతున్నాయి చూడండి. అండ్ ఇక్కడ పరవన్నానికి అయితే పాలు మరగబెడుతున్నాను. నా గారెల షేప్ చూడండి బాగా వచ్చాయా. ఇంకా ఫస్ట్ అయితే గారెలు వేసాను. గారెలు వేసిన తర్వాత ప్రసాదం అయితే చేశాను బూర్ల కోసం. అండ్ నార్మల్ ప్రసాదం పెడదామని చెప్పి పక్కనైతే పరవన్నం అవుతూనే ఉంది. ఇంకా అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా పూజ సామాన్లు అవన్నీ సర్దుకోవాలి అని చెప్పి ఆ రోజే కొన్న లక్ష్మీదేవి అమ్మవారిని అయితే అలంకరిస్తున్నాను. గంధంతో, పసుపుతో, కుంకుమతో అయితే అలంకరించాను అమ్మవారిని. లెఫ్ట్ హ్యాండ్తో ఒట్లు పెడుతున్నాను ఏంటి అనుకోవద్దు. ఫ్రంట్ క్యామ్ వల్ల మీకైతే అనిపిస్తుంది. నేనైతే రైట్ హ్యాండ్తోనే పెడుతున్నాను. మా అమ్మవారి ఫోటో చూసారా ఎంత నిండుగా ఉందో. ఈ అమ్మవారి ఫోటో కోసం నేను లిటరల్లీ 6 to 7 షాప్స్ తిరిగాను ఢిల్లీలో. మా హస్బెండ్కి నాకు ఫుల్గా గొడవ కూడా అయిపోయింది ఫోటో కోసం. ఇలాంటి సేమ్ ఫోటోవి చిన్నది చూపించారు. ఇలాంటిది వద్దు, ఈ సైజ్ కావాలని చెప్తే ఆ సైజు లేవని చెప్పారు కొన్ని షాప్స్లో సైజు ఉన్నా సరే అమ్మవారి అంటే ఫోటో రూపం అంత డిఫరెంట్గా ఉంది. నాకైతే అది అంత తీసుకోవాలనిపించలేదు. మా హస్బెండ్ అయితే తీసుకోమని గొడవ. నాకొద్దు, నాకు ఇదే కావాలని చెప్పి నేను పట్టుబట్టి కూర్చున్నాను. ఇంకా మా హస్బెండ్ ఇంకేం చేయలేక షాప్స్ అన్నీ తిరిగి నన్ను తిట్టుకొనైనా సరే తీసుకెళ్ళి ఈ ఫోటో అయితే నాకు కొనేసి ఇచ్చారు. ఒక షాప్లో ఉంది లక్కీగా. నేను ఇలా ఫైనల్గా అయితే అమ్మవారిని ఇలా అలంకరించాను. ఎంత బాగున్నారో చూడండి.
అండ్ ఇంకా అమ్మవారి అలంకరణ అయిపోయిన తర్వాత అమ్మవారికి పెట్టవలసిన ఫ్రూట్స్, మామిడి ఆకులు అన్నీ శుభ్రంగా అయితే క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసుకున్న ఈ గ్యాప్లో మా బాబు అయితే లేచేశాడు. ఇంకా మా హస్బెండ్ మా బాబుని ఎత్తుకొని బయట ఉన్న పికాక్స్ ఇవన్నీ అయితే చూపిస్తున్నారు. ఇంకా మా వాడు లేచాడు. ఇంకొక మనిషి ఇంకా మా బాబుని ఎత్తుకొని ఉండడమే, మా ఆయన అలా ఎత్తుకొని ఉన్నాడు. నేను ఇంకా బూరెలు కూడా వేసేస్తున్నాను. బూరెలు కూడా చాలా బాగా కుదిరాయి. అసలు నేను ఫుల్ హ్యాపీ బూరెల విషయంలో. ఫస్ట్ టైం ట్రై చేశాను, యూట్యూబ్లో చూసి ఎలా చేయాలో చూసుకున్నాను. అండ్ ఇంకా ఫస్ట్ ట్రైకే బూరెలు అయితే చాలా బాగా వచ్చాయి. నిజంగా క్రిస్పీగా చాలా బాగున్నాయి బూరెలు. టేస్ట్ అన్నీ బాగా కుదిరాయి. ఇంకా బూరెలు అయిపోయిన తర్వాత అమ్మవారిని పెట్టే ముందు వెనకాల ఏమైనా బ్యాక్ డ్రాప్ కొంచెం ఏదైనా పెడదామని చెప్పి బ్యాక్ డ్రాప్ కోసం ఇలా శారీ అయితే సెట్ చేస్తున్నాము. ఇది మాకు చాలా టైం పట్టేసింది, ఎందుకంటే మా బాబు ఒక పక్క నుంచి లాగేవాడు మేము ఒక నుంచి పెడుతుంటే. ఇంకా అలా ఏదేదో అలా సెట్ చేసి ఏదో అలా అరేంజ్ చేసేసాము. ఈ అరేంజ్మెంట్కి మాకు టైం పట్టేసింది. మా 9:30 లోపు దీపం పెట్టాలి అని అన్నారు మా హస్బెండ్ సెల్ ఏదో చూసి. బట్ కానీ 9:30 లోపు అయితే మాకు అవ్వలేదు. అందుకని ఇంక నేను ఫాస్ట్గా ఇది పెట్టేసి రెడీ అయిపోయాను. రెడీ అయిపోయి పైన ఎప్పుడూ నార్మల్గా పెట్టుకున్న దీపం అయితే పెట్టేశాను ఫస్ట్. మా బాబు ఇంకా మా హస్బెండే చూసుకున్నారు. మా బాబుని కూడా రెడీ చేశాను. ఈ గ్యాప్లో మా హస్బెండ్ అయితే పులిహోర రెడీ చేసేసారు. ఇంకా నేను పూజలు అయితే కూర్చున్నాను, ఫాస్ట్గా టైం అయిపోతుందని చెప్పి. ఇంకా అమ్మవారికి పూలు పళ్ళు అన్నీ ఇంకా నాకు ఎలా బాగుంది అనిపిస్తే ఇంకా అలా అన్ని ఫ్లవర్స్, చాలా ఫ్లవర్స్ ఉన్నాయి మా దగ్గర. ఇంకా ఫ్లవర్స్ అన్నిటితో మంచిగా అయితే అలంకరించేసాను. నైవేద్యాలు కూడా అన్నీ పెట్టాను. పులిహోర, ప్రసాదం, పరమన్నం, బూర్లు, గారెలు అన్నీ పెట్టాను. అండ్ 6-7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే తీసుకొని వచ్చాను, అవి కూడా పెట్టాను. ఇంక ఇక్కడైతే నేను కొన్న శారీ బ్లౌజ్, నేను కొన్న ఇయర్ రింగ్స్ ఇవన్నిటికి పసుపు కుంకుమ కొంచెం పెట్టేసి అమ్మవారికి చూపించాను. నేను బ్యాంగిల్స్ అయితే 2 డజన్స్ తీసుకున్నాను, గ్రీన్ అండ్ రెడ్, వాయినాలకి అండ్ అమ్మవారికి పెడదామని చెప్పి. ఇంకా అవన్నీ అలా సెట్ చేసి అమ్మవారికి అయితే పెట్టేశాను. వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టడం వల్ల చాలా సింపుల్గా అయిపోయింది అనిపిస్తుంది. బట్ కానీ నాకు చాలా టైం అయితే పట్టేసింది అన్నీ అలంకరించుకొని. ఎవరు హెల్ప్ లేకుండా మా బాబుని మా హస్బెండ్ మేనేజ్ చేసుకొని చాలా హెల్ప్ చేశారు మా హస్బెండ్ అయితే. ఇంక ఇక్కడైతే వినాయకుడిని పసుపుతో రెడీ చేశాను. అమ్మవారి కన్నా ఫస్ట్ వినాయకుడు పూజ చేయాలి కదా, సో అతనికి పూలు పళ్ళు అన్నీ పెట్టేసి అతనికి పూజ చేశాను. ఇంక ఇలా అయితే ఫైనల్గా అమ్మవారిని అయితే నేను అలంకరించుకున్నాను. ఇంక ఇక్కడ మా హస్బెండ్ కూడా పాపం రెడీ అయ్యి అయితే వచ్చారు. రెడీ వచ్చిన తర్వాత నాకు చేతికి కంకణం కట్టుకోవడానికి ఆ దారాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఒక్కడు కూడా చూడండి మా బాబు ఎలా కొడుతున్నాడు మా హస్బెండ్ని. చాలా నాటీ అయిపోయాడు వాడి వల్లే మాకు చాలా లేట్ అయిపోయింది. ఇంకా అలా మేమైతే ఇలా సెట్ చేశారు. నాకు చేతికి కంకణం, మధ్యలో అయితే ఒక పువ్వు పెట్టి అటు ఇటు 4 ముడులు అయితే వేశాను. 9 ముడులు వేయాలన్నారు. ఒక ముడికి అయితే పువ్వు పెట్టుకున్నాను, మిగతా ముడులని నార్మల్గా వదిలేశాను. ఇంక ఇక్కడైతే పూజ స్టార్ట్ చేస్తాము. అని పరిపరి విధాలు గురించి అంతలో నేను మేల్కొన్న చారుమతి అదంతా కళగా గుర్తించి తన కళను భర్త కర్మతి చేసింది. వారు చాలా సంతోషం చారుమతి వరసంతా చేసుకుంటారు. చారుమతి కళను గురించి విని వారు కూడా 12 రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూడసాగారు. శ్రావణ శుక్రవారం రోజు పట్టణంలో స్త్రీలందరూ ఉదయం లేచి తలస్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహాన్ని చేరుకు అమ్మవారిని షోడశోపచారాలతో పూజించి భక్ష భుజాలు నివేదించారు. 9 పోగుల తోరాన్ని చేతికి కట్టుకుని ప్రదక్షిణ నమస్కారం చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందేల గల్లుగలను మోగాయి. రెండో ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగదగా మెరవసాగాయి. మా దగ్గర అమ్మవారి కథ బుక్ లేకపోవడం వల్ల మొబైల్ అయితే కథ పెట్టుకొని మా హస్బెండ్ అయితే చదివారు. నేను తెలుగులో చాలా వీక్, అందుకని మా హస్బెండ్ చదవమంటే మా హస్బెండ్ చదివారు. పూజ అంతా బాగా అయ్యింది. ఇంకా అమ్మవారి కథ అయిపోయిన తర్వాత నేనైతే హారతి పాట అయితే పాడేస్తున్నాను. ఇంకా హారతి అమ్మవారికి ఇచ్చేసి మా బాబుకి మా హస్బెండ్కి కూడా హారతి ఇచ్చేసాను. ఫైనల్గా నేను కూడా హారతి తీసేసుకొని మా హస్బెండ్ దగ్గర అయితే బ్లెస్సింగ్స్ తీసేసుకున్నాను. ఇంకా ఇలా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా వాయినాలు అయితే ఇలా సర్దాను. నేను వాయినంలోకి ఏమేమి పెట్టానంటే ఒక బ్లౌజ్ పీస్, ఆకు చెక్క, గాజులు, అరటిపళ్ళు అండ్ నానబెట్టిన కొమ్ము శనగలు పెడితే చాలా మంచిదంట, అందుకని అవి పెట్టాను. ఇంకా వాటితో పాటు పువ్వు, వెండి ఖర్జూరం ఇవి కూడా పెట్టి మా లైన్లో ఉన్న ముత్తైదులు అయితే పిలుచుకొచ్చాను. ఫస్ట్ అయితే మా ఇంటి పక్కన మా నైబర్ అయితే వచ్చారు, ఆవిడకైతే ఇచ్చేసాను. ఆవిడ చూడండి ఎలా చెప్తుందో, పుచ్చుకుంటున్నాం మా వాయినం, తనతో చెప్పించాను నేను. అమ్మ వాయినం
అండ్ నెక్స్ట్ ఇంకొకరు అయితే వచ్చారు. ఈవిడ పెద్దవాళ్ళు కాబట్టి వీళ్ళైతే బ్లెస్సింగ్స్ అవి కూడా తీసుకున్నాను. ఈవిడకి కూడా వాయనం ఇచ్చేసాను. ఇది వచ్చేసి మా తోడు ముత్తైదువు పెద్ద ఆవిడ, చాలా పెద్ద ఆవిడ. అందుకని ఈవిడికి కూడా వాయనానికి అయితే పిలిచాను. కొంచెం దూరంగా ఉంటారు మా ఇంటి దగ్గర నుంచి. ఇంక ఈవిడ దగ్గర కూడా బ్లెస్సింగ్స్ అవి తీసేసుకున్నాను. చాలా బాగా బ్లెస్ చేశారు. ఇంక వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక తెలుగు అక్క ఉంటుంది. ఆ అక్కనైతే పిలిచాను. అక్కకి పసుపు ఇవన్నీ రాసి మంచిగా అయితే ఆ అక్కకి వాయనం ఇచ్చాను. అలా మాట్లాడుకుంటూ ఆ అక్కకి వాయనం ఇచ్చాను. ఆ అక్క కొంచెం లేట్గా వచ్చింది, ఎందుకంటే ఆ అక్క కూడా పూజ చేసుకుంది. ఆ అక్క పూజ అయిపోయిన తర్వాత అయితే వాయనం తీసుకోవడానికి వచ్చింది. ఇంక ఇక్కడైతే అక్కకు కూడా వాయనం ఇచ్చేసాను. వాయనం ఇచ్చి ఆశీర్వదించమంటే 1 ఇయర్లో పాప పుట్టియాలని చెప్పి ఆశీర్వదించింది. అందుకని అలా నవ్వుతున్నాం. అండ్ ఇంకో ఆవిడ వచ్చింది 5th ముత్తైదువు. ఈవిడకి కూడా వాయనం అయితే ఇచ్చేసాను. ఇలా నేను పిలిచిన వెంటనే వీళ్ళు వచ్చి మంచిగా అయితే వాయనలు అవి తీసుకున్నారు. నిజంగా నాకు చాలా బాగా హ్యాపీ అనిపించింది. వీళ్ళందరి దగ్గర అయితే బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకున్నాను. ఇంకా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ మా హస్బెండ్ ఆఫీస్ నుంచి రాగానే ఆ తెలుగు అక్కల ఇంటికి అయితే వెళ్తున్నాము ప్రసాదం ఇద్దామని చెప్పి. ఇక్కడ మా వాడు రానంటే రాను అని చెప్పి ఉన్నాడు. ఇంకా వాడిని తీసుకొని వెళ్ళిపోయాము. ఇంక నన్ను వదిలేసి వాళ్ళ డాడీ కొడుకు అయితే వెళ్ళిపోతున్నారు. కరెక్ట్గా అప్పుడే సన్సెట్ అవుతుంది. నిజంగా వ్యూ అయితే చాలా బాగుందని చెప్పి అలా వీడియో అయితే తీశాను. మా ఇంటి దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్సే, అందుకని ఆ ఎక్కాల ఇంటికి అలా నడుచుకొని అయితే వెళ్ళిపోయాము. సన్సెట్ అవుతుంది, వ్యూ చాలా బాగుంది. ఇంక ఇంటికి వచ్చేగానే దీపం అయితే కొండెక్కింది తర్వాత నేను స్నానం అది చేసేసి తల్లికి పెట్టిన చీర, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అన్నీ తీసేసుకొని నేను వేసుకున్నాను. బ్యాంగిల్స్ అండ్ ఇయర్ రింగ్స్ కూడా పెట్టేసుకున్నాను. ఇంకా అదంతా క్లీన్ చేశాను. క్లీన్ చేసిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్దామని మా పక్కింటి వాళ్ళు సడన్గా పిలిస్తే టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. ఇంక నేను చూపిస్తున్నాను బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అవి వేసుకొని వెళ్తున్నానని చెప్పి. చాలా హ్యాపీ అనిపించింది అలా టెంపుల్కి వెళ్ళడం. ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాము. మా పక్కింటి వాళ్ళ ఫ్యామిలీ అండ్ మా ఫ్యామిలీ వాళ్ళే సడన్గా వెళ్దామని చెప్పారు. సో వెళ్దామంటే అలాగే వెళ్దామని చెప్పి అయితే వెళ్ళాము. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాము, బాలాజీ టెంపుల్కి. ఈ టెంపుల్ కోసం నేను బ్లాగ్ అంతా అయితే తీసి ఫస్ట్ వీడియో నా ఛానల్ అయితే ఫస్ట్ వీడియో ఈ టెంపుల్తో పెట్టాను. ఎవరైనా చూడకపోతే తెలిసి చూడండి. ఆ రోజైతే గరుడ వాహన సేవ అంట జరుగుతుంది. అందుకనే చాలా బాగా పూజలే చేస్తున్నారు తెలుగులో. అందరూ తెలుగు వాళ్ళే. ఢిల్లీలో ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారో అనిపించింది వీళ్ళందరినీ చూసి. అందరూ కూర్చొని ఇంకా అక్కడి నుంచి అయితే లేచి రావాలనిపించలేదు. అంత మంచి వైబ్ ఉంది లోపల. మా వాడు కూడా చాలా బాగా కూర్చొని ఆడుకున్నాడు అక్కడ. ఇంకా బయటకు వచ్చేసి ప్రసాదాలు అయితే తీసేసుకున్నాం. ఆ రోజైతే పరమాన్నం పెట్టారు. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మా బాబు కూడా తిన్నాడు పరమాన్నం. ఇంకా ఫైనల్గా మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. ఇలా అయితే నా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరిగింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్.